భగవంతుడే తనకు కుమారుడుగా జన్మించాలి అని శంఖచక్ర గదాధరుడు అయిన ఆ భగవంతుణ్ణి కుమారుడిగా పొందగలిగిన సాటిలేని దేవకీదేవికి కుమారుడవై జన్మించావు. కృష్ణ లీలల్ని సంపూర్ణంగా అనుభవించి భగవంతుణ్ణి కట్టి కొట్టి వశం చేసుకుని అద్వితీయ వైభవశాలిని అయిన ఆ యశోదకు కుమారుడిగా పెరిగావు. నువ్వు పెరుగుతున్నప్పుడు నిన్ను చంపాలి అనే దుష్టభావంతోనున్న కంసుని అభిప్రాయాన్ని వ్యర్థమునర్చి వాడి కడుపులోనే చిచ్చువై నిన్ను చంప తలపెట్టిన వానిని నీవే చంపి అభాగ్యులను నీ భక్తులను కాపాడిన వాడివి నువ్వు. నిన్నే కోరి వచ్చాం మేము. తిరుప్పావై వ్రతం చక్కగా మేము చేసుకునేలాగా అనుగ్రహించు. నువ్వు ఎలాంటి వాడివో తెలుసా? ఎంత ఐశ్వర్యవంతుడివో తెలుసా? సాక్షాత్తు ఐశ్వర్యానికి మారుపేరైన లక్ష్మీదేవే నిన్ను పొందాలని కోరుకుంది. అంతటి ఐశ్వర్యవంతుడు. మరి నీ చరిత్రను కీర్తించి మేము ఇంత దూరం నీ కోసం వచ్చిన శ్రమనంతా మర్చిపోతున్నాం. మమ్మల్ని అనుగ్రహింపు అంటూ ఆ స్వామిని కోరుకుంటోంది ఆండాళ్ తల్లి. ఇది 25వ పాసురం యొక్క తాత్పర్యం.